ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్ళని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈరోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు కావాలి. 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దీని మీద రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క 365 చదరపడుగులు కానీ 430 చదరపడుగులు ఈ రెండిటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. లోన్స్ రైజ్ చేసి ఆ ఇళ్ళు కట్టకుండా, అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులను డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టమంటున్నారు. ఇల్లు ఇవ్వలా, ఇల్లు కట్టలా, డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద, ఆ వేరే దానికి డైవర్ట్ చేశారు. వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు, లేకుంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. ఇప్పుడు 102 కోట్లు కడితే 102 కోట్లు కడితే ఆ ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు, ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ 102 కోట్లు కట్టేసి తర్వాత వర్క్ని టేకప్ చేయమన్నారు. వర్క్ కూడా టేకప్ చేసి జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారో అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా 1,18,000 హౌసెస్ 1,18,000 హౌసెస్ రేపు జూన్ 12వ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు. జూన్ 12 అంటే జూన్ 12కి 1 ఇయర్ అవుతుంది. ఈ లోపల 1,18,000 కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేయాలని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిట్కో హౌసెస్ 2014-19లో 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి 4,54,000 స్టార్ట్ చేసాం, ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో, ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించావు ఈ రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ
ఏడీబీ లోన్ కానీ మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఏఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్ వంటి ఐఐటి సంస్థల్ని వైజాగ్, లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే 2014-19 వాళ్ళు తరివేశారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం. అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం? 300 ఎకరాల్లో కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేజర్ రాయలసీమ జిల్లాలు అనుకున్నాం. అదేవిధంగా పోర్ట్స్, ఎక్కడైతే పోర్ట్స్కి పాసిబిలిటీ ఉంటే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకొని డెవలప్ చేయండి. సెల్ఫ్ సస్టైన్ ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ పుల్లింగ్లో రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళ ల్యాండ్ విలువ పెరుగుతుంది, వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మీకు కొంత ల్యాండ్ మిగులుతుంది. ఆ ల్యాండ్తో అక్కడ ఒక సిటీని కట్టండి, అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్గా ఈరోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలీదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఈ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి. కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్తోనే రీపే చేస్తాం.